unpacking a gift. నాన్నకి కదా. హాయ్ అండి, వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదేంటంటే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. 7 years అయిపోయింది పెళ్ళయి. అండ్ ఆ రోజు వచ్చేసి జస్ట్ సింపుల్గానే చేసుకున్నాం ఇంట్లో. అదైతే గిఫ్ట్ ప్యాక్ చేసామన్నమాట మా హస్బెండ్కి ఇవ్వడానికి. ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇద్దరు స్నానం చేసి ఫుల్గా ఆడుకుంటున్నారు. ఆ రోజే కొత్త టాయ్స్ వచ్చాయన్నమాట. ఒకటి ఫిషెస్ పట్టేది, ఇంకొకటి ల్యాప్టాప్. అవి బుక్ చేశాను, వచ్చాయన్నమాట. ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు. ఇదైతే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే కావాలి అని చేశాను ఆర్డరు. బట్ వాళ్ళ ఇంట్లో ఆడుకున్నట్లు ఇక్కడైతే సరిగ్గా ఆడుకోడు అనమాట వేదు. అది తెచ్చి చాలా రోజులు అయింది, అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా. ఆ రోజు కొత్తగా కాబట్టి ఆడుతున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా పాతదే అనమాట ఆయనకి. వేదో ఒక్కడే కాదు, జై కూడా అంతే, అట్లనే చేస్తాడు. ఇదైతే జస్ట్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, రౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఫిషెస్ని పట్టుకోవాలి. ఇదైతే అమెజాన్లో తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి రీఛార్జబుల్ అనమాట, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వీళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము గుడికి, బట్ పని ఉండి కొద్దిగా లేట్గా వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి. ఆ రోజు సాటర్డే అని అక్కడికి వెళ్ళినాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేమే లాస్ట్ నిన్నాము. ఇంకా కాసేపు అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాడు అక్కడ. కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఈవినింగ్ అయితే కేక్ ఇంట్లోనే చేస్తున్నాం అనమాట, ఫ్రూట్ కేక్. ఎందుకు ఫ్రూట్ కేకా అనుకోవచ్చు. ఒక రీల్ చూశాను అనమాట, ఆవిడ చాలా బాగా చేశారు. అది ఇన్స్పైర్ అయ్యి చేశాను, వస్తుందో లేదో అని. జస్ట్ వాటర్ మెలాన్తోనే 2 steps పెట్టి చేశారనమాట, చాలా బాగుంది. ఆవిడ కొన్ని ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేశారు, స్ట్రాబెర్రీస్, కివి, ఇలా అన్నీ యూజ్ చేశారు. నాకైతే ఆ రోజు ఇంకా టైం లేక జస్ట్ వాటర్ మెలాన్స్ దగ్గరే పైనాపిల్ అండ్ కుకుంబర్, దోసకాయలు ఉంటే అవి తీసుకొని వచ్చాను. కేక్ ఇంట్లోనే తయారు చేద్దాం అనుకున్నాను మామూలుగా, బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా అది రావట్లేదు సరిగ్గా. అందుకు ఇలా అన్నా ట్రై చేద్దామని చేశాను, ఇలాగో వాటర్ మెలాన్ సీజన్ కదా అని. ఆవిడ కేక్ అయితే చాలా బాగా వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో చూశాను. చాలా అంటే చాలా బాగా చేశారు ఆవిడ. ఇదైతే నేను ట్రై చేశాను, బట్ ఓకే, బాగానే వచ్చింది, యావరేజ్. టూత్ పిక్స్ తీసుకొని కూర్చోడమే అనమాట. దీనికి 2 layers పెట్టాను. పైది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు. ఇంకా పైనాపిల్తో హార్ట్ షేప్స్ కట్ చేసి పెట్టాను. దీనికి ఏం లేదండి, టూత్ పిక్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు అనమాట, మనకు వచ్చిన డిజైన్లో. చూస్తే ఈజీ అనుకున్నాను ఫస్ట్ రీల్ని, బట్ చేయడం అయితే చాలా కష్టమే అండి. అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడం అంటే ఏ పనైనా చూసినంత ఈజీ కాదు, నాకు అప్పుడే తెలిసింది. ఇది చేయడానికైతే చాలా టైమే పట్టింది, బట్ ట్రై చేస్తే తప్పు లేదు కదా అని ట్రై చేశాను. ఫ్రూట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది.
నేను ఓ పక్క ఫుల్‌గా చేస్తుంటే, మా జై అయితే పైనాపిల్ మిగిలుంటుంది గదా! అది తింటూనే ఉన్నాడు. వద్దు నాన్న అంటే వినట్లేదు. ఇంకా దోసకాయలని గూడా లైట్‌గా రౌండ్స్‌గా కట్ చేసి చుట్టూ పెట్టాను. జై వేసుకున్న డ్రెస్ వచ్చేసి నింజా డ్రెస్ అనమాట. అది అసలు మొత్తం ఆన్‌లైన్ వెతికినా గూడా లేదు. అది మళ్ళీ ఇట్లా మాస్క్ లాగా వస్తుందనమాట. అది కావాల్సిందే అని చూస్తే ఫ్లిప్‌కార్ట్‌లో దొరికింది. చాలా బావుంది క్వాలిటీ అయితే. వింటర్స్‌కైతే బావుంటుంది. కానీ వినడు. ఇప్పుడే కావాలని వేసుకున్నాడు. అండ్ నా శారీ అయితే ఇక్కడే లోకల్ స్టోర్‌లో తీసుకున్నాను. బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చారు. క్లాత్ అయితే చాలా బావుంది శారీది. ఈజీగా ఫోల్డ్ అవుతుందనమాట. ఎవరైనా ఈజీగా కట్టేసుకోవచ్చు. హార్ట్ షేప్స్ అయితే చాలా బాగా కట్ అయ్యాయి పైనాపిల్‌తో. ఇంకొకటి వాటర్ మెలన్‌తో కూడా కట్ చేసి పెట్టాను. సరిపోతాయి కదా అని ఒక చిన్నది తెచ్చుకున్నాను. ఇంకా వాటర్ మెలన్ తెచ్చుంటే హార్ట్ షేప్స్ అన్నీ కట్ చేసి చుట్టూ పెట్టుంటే చాలా బాగుండేది. బట్ నాకు అంత ఐడియా రాలేదనమాట. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ తెచ్చుకుంటే బావుంటుంది. పైనది, కిందది సేమ్ అంటే సేమ్ వాల్యూమ్ ఉంటే బావుంటుంది. పైనది కొంచెం తక్కువ. అలా కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. బయట అంటే తెచ్చుకుంటాం గదా! దానికన్నా మనం చిన్నగా చేసుకున్న ఇంట్లో చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. ఇదింత చేసిన తర్వాత చూస్తే ఫైనల్ లుక్ అయితే బావున్నింది. ఫైనల్‌గా అయితే ఇలా టర్న్ అయింది. ఇంకా లాలీపాప్స్ తెచ్చాననమాట. హార్ట్ షేప్ ఒకటి, రౌండ్ షేప్ ఒకటి పైన పెట్టడానికి టాపర్‌లాగా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. ఇలా పేపర్‌తో టాపర్‌లాగా చేసి జస్ట్ టూత్ పిక్ పెట్టేసి పెట్టాను. మా హస్బెండ్‌కైతే తెలీదనమాట ఇలా చేశానని. కేక్ తెప్పించాను అని చెప్పాను. సర్ప్రైజ్‌గా కళ్ళు మూసుకోమని చెప్తే ఫస్ట్ వేదునే మూసుకుంటున్నాడనమాట. ఈ మధ్య వేదు ఏదైనా చెప్తే ఫస్ట్ తనే చేస్తాడనమాట ఏదైనా. కానీ ఏమంటే ఇప్పుడు కేక్ చూసిన తర్వాత పారిపోతాడు. ఎందుకంటే వేదుకి ఫ్రూట్స్ అంటే అస్సలు నచ్చదు. తనేమనుకుంటున్నాడంటే చాక్లెట్ కేక్ తెచ్చామేమో అనుకుంటున్నాడు. వాళ్ళ అన్న బర్త్‌డేకి తెచ్చినాం గదా! అది. ఇప్పుడు మీరే చూస్తారు చూడండి. ఎవరైనా పక్కన తింటున్నా గూడా తను అసలు ఉండడనమాట అక్కడ. అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత ఎంత ఎక్సైట్ అవుతాడో అంత పారిపోతాడు. ఇంక అస్సలు ఉండడక్కడ. మా ఆయనైతే అసలు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినాడు.
ఫ్రూట్స్‌తో చేసినావా అని. బావుంది గదా అని. ఇంకా రాలేదు. వేదు ఎళ్ళిపోయినాడనమాట. తనని తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. చాక్లెట్ కేక్ తెచ్చారేమో ఇంక తిందాము అనుకున్నాడు. బట్ అక్కడైతే వేరేలాగా టర్న్ అయిపోయింది. ఎందుకో అసలు ఫ్రూట్సే తినడు. ఫస్ట్ బనానా తినేవాడు. ఇప్పుడు బనానా గూడా వదిలిపెట్టేశాడు. ఇక్కడ ఇంక బలవంతంగా తీసుకొనొచ్చాము. ఇంకైతే కేక్ కటింగ్ ప్రాసెస్. నేను హార్ట్ షేప్ పైనాపిల్ పెట్టా కదా, అవి కూడా లాలీపాప్సే అనుకున్నాడనమాట మా ఆయన. తీసుకుంటుంటే ఫస్ట్ లాలీపాపే తీసుకున్నాడు జెయ్యి. తర్వాత అది కూడా తీసుకొని తింటుంటే వద్దు వద్దు అంటుంటే లేదు అది కూడా పైనాపిల్‌తో చేసినదే అని చెప్పాను. బానే వచ్చింది. హ్యాపీ అనమాట ఆ రోజుకి. ఇంకొక గిఫ్ట్ ప్యాక్ చేశాం కదా, అదైతే ఇస్తున్నాము. ముగ్గురు కలుసుకొని ఇవ్వండి డాడీకి కలిపి. ఆ రోజు 2 గిఫ్ట్స్ ప్యాక్ చేసామన్నమాట. ఒకటి రెడ్, ఒకటి గోల్డ్, ఇంకొకటి మా చెల్లి వాళ్ళకని. వేదు అది కూడా ఇమ్మంటున్నాడు. అది కాదులే నాన్న అంటే వినట్లేదన్నమాట. అది కూడా ఇచ్చేసేయి అని చెప్తున్నాడు. ఓపెనింగ్ టైమ్. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. ఇంతవరకు పెళ్ళైన తర్వాత ఒక్కటి కూడా లేదనమాట. అందుకు ఇది ఇచ్చాను. నాకు నేనే గిఫ్ట్ చేసుకున్నట్లుందనమాట. ఏమంటే మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఓకే. మా ఇద్దరిది సింగిల్ ఫోటో కూడా లేదు అసలు. అందుకు ఇంకా ఇలా మా చెల్లి పెళ్ళిలో దిగిన ఫోటో ఉంటే ఇలా చేయించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా చేసేసాము. తర్వాత ఇంకా వేదు ఏడుస్తుంటే అలా బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి అక్కడే కూర్చున్నాడు. బయటికి వెళ్దామని చెప్పామా, ఇంక అందుకు అక్కడే కూర్చుంటాడు. ఇంకా తర్వాత బయటికి వెళ్ళి లైట్గా తినేసి వచ్చాము బయటే. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.